The women in the society is increasing day by day. It has been hiding in the shadows. Sometimes because of so many reasons, some girls or women are feeling shameful to express their experiences from their colleagues or their students, like classmates or teachers or everyone. They are feeling shameful to came into express their feelings or their experiences. So nowadays there should be more legal factors, or legal authority should be more vigilant about these kind of actions or these kind of crimes. So first of all, we girls have to be so confident, and we have to tell these kind of things to the world. Then only the world or our colleagues or our students, our classmates or our teachers will came to know about things we are experiencing in various institutions or any workplaces, etc. So regarding this, first of all, the women have to be independent, or the women have to be educated about these kind of actions. So it should be started from the home itself, or from the educational institutions itself. And also the law and order should be serious about these matters. The crime should be punished severely in this kind of situation. Otherwise, more crimes will be coming to light, and more experiences will be shared, and also it will be the girls should be vigilant about these crimes, etc. So it is concluding my words, I am telling this kind of action should be punished seriously, and should be we should give more attention to the girls or women in the society. మరి సునీలు పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ మమిత హత్య ఘటన పైన పీడీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్స్, నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు గూడూరు టౌన్లో ర్యాలీ చేయడం జరిగింది. ఈ దేశంలో రోజుకి 70-80 హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు ఇంటెలిజెన్స్ నివేదికే చేస్తుంది. అయితే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ దేశ మహిళల కోసం ఈ చట్టాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందని దాని మీద పూర్తి విచారణ జరిపించాలి. మా డిమాండ్ ఒకటే. ఇప్పటికీ దాదాపు ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ అమ్మాయి ఎంత దారుణానికి ఒడిగట్టినా సరే ఇంతవరకు నిందితులను సమగ్ర విచారణ జరిపడం సిగ్గుసేటు. ఈరోజు ఆ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళ అయ్యుండి కూడా ఒక మహిళకి అంత అన్యాయం జరిగితే ఇప్పటికీ వాడు బంగాగా తాగాడు, మొత్తం ముందు తిన్నాడు, వాడికి మెంటలు, వాడికి 4 పిల్లలని చెప్పి ఈరోజు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. దీని వెనక దాదాపు బలమైనటువంటి నాయకులు ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర నివేదికలైనా సరే ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. అదేవిధంగా నిందితులు ఇప్పటికి కూడా వాడు నవ్వుతా నన్ను చప్పుకోండి ఎన్క్వైరీ చేస్తానని చెప్పి చెప్తా, ఇంతవరకు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దిశ చట్టం వచ్చింది, అనేక రకాల చట్టాలు వచ్చినా సరే ఈరోజు మహిళలకు న్యాయం జరగడం లేదు. మొత్తం కూడా ఎందుకోసం అంటే ఈ దేశంలో 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి బల్కిన్ బానో కేసులో నిందితులను తీసుకొచ్చి స్పీట్లు పంచాం. అంటే ఈ దేశంలో ప్రశ్నించే మాత్రం అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, మావోయిస్టులు అంటున్నారు, యూనివర్సిటీలో తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు తప్ప రేపిస్టులు మాత్రం జైళ్ళల్లో పండగలాగా అన్నాలు పెట్టి మంత్రులు జరుపుతున్నారు. అందువల్ల వెంటనే ఈ నిందితులపైన సమగ్ర విచారణ చెప్పి వెంటనే అసలు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఇట్లా జరిగిందో వెంటనే దానికి ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సమగ్ర విచారణ చెప్పి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మేము ఐజ్లీ కాలేజ్ నుంచి వచ్చాము. ఈ దేశంలో ఎందుకు ప్రతి ఒక్క అమ్మాయికి రక్షణ లేకుండా పోతుంది, స్వేచ్ఛ లేకుండా పోతుంది? మనకి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఒక అమ్మాయి కూడా స్వేచ్ఛగా బయట తిరగలేక ఉంది, తన ఉద్యోగం తను చేసుకోలేక ఉంది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు కూడా వాటిని నిర్దేశించలేదు, ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇలాంటి కేసు ఏదైనా ఒక అమెరికా కానీ ఒక యుఎస్లో కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే సివియర్ యాక్షన్ ఇస్తారు, ఆన్ ద స్పాట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. అది ఎప్పుడైతే అలా మన దేశంలో కూడా మనం పాటిస్తామో ఇలాంటివి అనేవి జరగకుండా ఉంటాయి. లేకపోతే ఇలాంటి కేసెస్ ఇంకా ఎన్నెన్నో మనం చూడాల్సి వస్తుంది. దయచేసి ఇలా చేసిన వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మేము మిమ్స్ మైథిలి కాలేజ్ నుంచి వచ్చినాము. ఇప్పుడు ఈ దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, కానీ ఈ అమ్మాయిలకి ఎక్కడ వచ్చిందండి? అసలు ఏమైనా సరే ఇప్పుడు ఏదైనా బాగాలేదు అనేసి అంటే వాళ్ళకి
వాళ్ళ డ్రెస్ సెన్స్ బాగాలేదు అలా అంటే ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ బాగానే ఉంది కదా, మీకు రక్షణ ఇస్తుంది కదా, మీకు రక్షణ ఇచ్చి కూడా మీకు ఎందుకు ఆమెని కామందులు ఇంతగా చేశారు? దీనిపైన ఖచ్చితంగా భారతీయ చట్టం అనేది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలండి. తీసుకోకపోయేంత వరకు మేము ఈ పోరాటం అయితే ఆపము. ఇంకా కన్ఫర్మ్ అందరికీ అయితే జస్టిస్ జరగాలి. ముందు కూడా తెలంగాణలో ప్రియాంక రెడ్డి కేసులో కూడా ఇలానే జరిగింది. ఎన్నెన్నో ర్యాలీలు ఎన్నెన్నో ఇది చేస్తే తప్ప ఆయనకి శిక్ష పడలేదు. ఇంకా అదర్ కంట్రీస్ పోల్చుకుంటే సౌదీ అరేబియా కానీ, తర్వాత దుబాయ్ కానీ, ఇంకా ఏ రాష్ట్రమైన ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఏదన్నా వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తున్నారు అంటే తప్పు చేయడానికి భయపడుతున్నారు. కానీ మన భారతదేశంలో మాత్రం అసలు తప్పు చేయడానికి ఇంకా ఎక్కువ అవుతున్నారు, ఇంకా పోటీ പടി మరి ముందుకు വస్తున్నారు. ఎందుకు ఇలా ജరుగుతుంది? కానీ ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము കോരുతున్నామండి. ഇന്ത്യ എന്ന ഈ രാജ്യത്ത് ഇതുവരെ ഉണ്ടായിരുന്ന പല പല കുറ്റകൃത്യങ്ങൾക്കും ഇതുവരെ ഒരു രീതിയിലുള്ള ഒരു മനുഷ്യന് അക്സെപ്റ്റ് ചെയ്യാൻ പറ്റുന്ന ഒരു രീതിയിലുള്ള ഒരു കാര്യങ്ങളും ഇതുവരെ നമ്മൾക്ക് അനുകൂലമായിട്ടുണ്ടായിട്ടില്ല. ഇത്രയും പീഡനങ്ങൾ ഞാൻ ജനിച്ച് ഇതുവരെ എൻ്റെ തലമുറയിൽ കടന്നു വന്നിട്ടും ഇതുവരെ അതിനെ പറ്റി ഒരു രീതിയിലുള്ള ഒരു ആക്ഷനും ആരും എടുത്ത് ഞാൻ കണ്ടിട്ടില്ല. ഇപ്പോൾ ഇന്ന് ഞാൻ ഇവിടെ നിന്ന് ഇതിനു വേണ്ടി പോരാടുന്നുണ്ടെങ്കിൽ എൻ്റെ മൈൻഡിൽ ഓൾറെഡി എൻ്റെ മനസ്സിൽ ഉണ്ട് ഇനിയും ഇതിനു വേണ്ടി ഞാൻ ഇതുപോലെ പോരാടേണ്ടിയിരിക്കുന്നു. ഒരു പെൺകുട്ടി എത്രത്തോളം വേദന സഹിച്ചാണ് ആ ഒരു അവസ്ഥ കടന്നു വരുന്നതെങ്കിൽ അത്രത്തോളം അവൾ സഹിച്ച ആ വേദന ഒരു തൂക്ക് ശിക്ഷയിലൂടെയോ അല്ലെങ്കിൽ ഒരു ജയിൽ ശിക്ഷയോടെയോ ഒരുത്തന് വെറുതെ വിടുന്നതിനോട് എനിക്ക് താല്പര്യമില്ല. അഥവാ അങ്ങനെ എന്തെങ്കിലും ശിക്ഷ കൊടുക്കണം എന്നുണ്ടെങ്കിൽ തന്നെ ആ കുട്ടി അനുഭവിച്ച ആ വേദന അതേപോലെ തന്നെ അയാളും അനുഭവിക്കണം എന്നുള്ള ഒരു നിയമം വന്നാൽ അത് ഒരുപാട് క్రూరత കുറയ്ക്കാൻ నల్లొരു ఛాన్స్ ഒരു ఇదాയിരിക്കും. ఇక్కడ మేమందరం కూడి ఉన్న ముఖ్యత్వం ఏమనగా కోల్కతాలో జరిగిన ముమేత్ మేడం ఒక రేప్ కేసు గురించి. ఆ మేడం 31 అవర్స్ హాస్పిటల్లో వర్క్ చేసి ఆమె రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇవంతా జరిగింది. యాక్చువల్గా ఎంత హార్డ్ వర్క్ చేసి అక్కడ వర్క్ చేసి ఉంటారో అంత స్ట్రెస్లో వచ్చింటారు మేడం. ఆ మేడంని అంత ఇదిగా 10 మెంబర్స్ కలిసి క్రూరత్వంగా మేడంని గ్లాన్స్ అంతా కూడా నష్టపోయే విధంగా మేడంని బాగా స్ట్రెస్ ఇచ్చి మరి ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్న మేడంకి అంత భయంకరంగా ఆ పెయిన్ని మేడం ఇది చేసింటారు. ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వెంటనే దీన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఇంకెప్పుడు కానీ ఇంకెవరికి కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక్కడ జరిగిండేది ఒక డాక్టర్ మేడంకే అక్కడ ఎలాంటి ఒక సేఫ్టీ లేకున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న ఒక మేడంని అలా చేయడం, దీన్ని జస్టిస్ కావాలి. వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసింటారో వాళ్ళందరికీ ఉరిశిక్ష పడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. जोहार जोहार